అంశాల మీదే ఫోకస్ చేశాం. అంటే పీఆర్సీ కమిషన్ని నియమించటం, ఐఆర్ ప్రకటించటం, డిఏలు విడుదల చేయడం, పెండింగ్ బకాయిల విషయంలో మాకు స్పష్టత ఇవ్వాలి అనే 4 అంశాలనే మేము అన్ని ఉద్యోగ సంఘాల అందులో ఉన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఏదైతే మా ఏపీజేసీ అమరావతి పక్షాన ఉన్నటువంటి 7 సంఘాలను కూడా ఒక్కరమే మాట్లాడాం, మిగతా ఎవరిని కూడా మాట్లాడనీయకుండా. సో చాలా స్పష్టంగా చెప్పి మిగిలిన అంశాలని ఆర్థికేతర అంశాలను ఒక్కొక్కటిగా చెప్పాం. ఉదాహరణకి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, సచివాలయ ఉద్యోగుల గురించి కానీ, లేకపోతే ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అవన్నీ కూడా మిగిలిన 1 వర్డ్లో చెప్పేశాం. కానీ ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి పీఆర్సీ కమిషన్ నియామకం, తక్షణం ఐఆర్ ప్రకటన, డిఏల విడుదల, బకాయిల సంగతి చెప్పమని చెప్పి మేము కోరాం. అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు లేరన్నారు. అతి త్వరలోనే వాళ్ళొక ఎస్టిమేషన్ తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వెంటనే మాకు వస్తామన్నారు. మేము కూడా చాలా స్పష్టంగా చెప్పాం. 2వ తారీఖున జూన్ 2వ తారీఖున ఆగస్టు 2న మేము ఏపీజేసీ అమరావతి సెక్రటరీ సమావేశం ఉందని, మా భవిష్యత్తు కార్యాచరణని నిర్ణయించడానికి ఆ రోజు సమావేశం వేసుకున్నామనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఈ లోపే మీరు దయచేసి వీలు కాదు కదా, ఆగస్టు 1న సమావేశం ఉంది, ముఖ్యమంత్రి భోగాపురం వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఆగస్టు 2కి మీరు పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా రన్ చేస్తారా? ఇప్పుడు వరకు మాకు తెలియదు. మేమైతే 2వ తారీఖున ఆల్రెడీ అనుకున్నాం. సో పరిస్థితులను బట్టి ఆ రోజుకి మరి దగ్గరకు వచ్చినాక వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఏం అడుగుతారో చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటే తప్ప యథావిధిగా అయితే 2వ తారీఖునే మేము రాష్ట్ర సెక్రటరీ సమావేశాన్ని భవిష్యత్ కార్యాచరణ గురించి సిద్ధమవుతున్నాం. ఏం చెప్పారు మంత్రులు? అంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమైనా వివరించే ప్రయత్నం చేశారా? లేకపోతే ఎందుకు 2 సంవత్సరాలుగా మీరు మీ సమస్యలు వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ, చాలా హామీలు ఎలక్షన్లో టైంలో ఇచ్చినప్పటికీ ఎందుకు ముందుకు రాలేకపోయామని చెప్పారు? మేము మాట్లాడేటప్పుడే చెప్పాం, ఉద్యోగుల విషయాలకు వచ్చినప్పుడే మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్తున్నారు, మిగతా విషయాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు ఆర్థిక పరిస్థితులు చెప్పట్లేదని చెప్పిన తర్వాత దాని గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఎక్కడా కూడా అలాంటి విషయాలు మేము ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎప్పుడైనా వివరించామే తప్ప ఉద్యోగుల కోసం మేము ఇదంతా అవుతుందని మేము ఎక్కడా చెప్పలేదు. తప్పకుండా ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, మీరు వేరు కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము కూడా చెప్తున్నాం, ఆర్థిక పరిస్థితి చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం నియమించినటువంటి ఉద్యోగులం ప్రజలకు చేసేటువంటి వాళ్ళ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు తీసుకెళ్లేది ఉద్యోగులం. మేమేమి ఉచితాలో బోనస్లో ఏమి అడగట్లేదు. మేము పనిచేసిన కాలానికి మా జీతభత్యాలు పోటీపడి ప్రభుత్వాలు బకాయిలు పెడుతున్నాయి. వాళ్ళు 25,000 పెట్టిపోతే మీరు ఇప్పటికే 25,000 అయిపోయినాయి. కాబట్టి దీని గురించే మాకు స్పష్టత కావాలన్నాం. ఇది ఉద్యోగులు జీర్ణించుకోలేని పరిస్థితి.